మున్నూరు కాపు సమావేశంలో ప్రభుత్వానికి కులగణనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. బీసీ కులగణనకు బీజేపీ బీఆర్ఎస్ సభ్యులు కూడా సహకరిస్తామన్నారు. త్వరలోనే పీఎం అపాయింట్మెంట్ కోరతామని చెప్పారు విహెచ్. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు గారు మనతో ఉన్నారు. హనుమంతరావు గారు, ఏంటి నిన్న మీ ఇంట్లో మీ మున్నూరు కాపు మీటింగ్ పెట్టారు, ప్రభుత్వాన్ని తిట్టించారని నారాజు అయిందంట కదా? ప్రభుత్వం ఏది జరగలేదు, కొన్ని సోషల్ మీడియా వచ్చింది, ఎవరికి వారు చాలా బాగా జరిగింది. అందులో రెండు ఇంపార్టెంట్. ఒకటి 42% ఏదైతే ఇది మన కామారెడ్డిలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తా అని చెప్పిండు కనుక తప్పనిసరిగా జరుగుతుంది. దానికి అందరు కూడా సపోర్ట్ కొట్టిండ్రు, 42 చేసిండ్రు. రెండో కార్యక్రమం వాళ్ళే అన్నారు, అయ్యా రేపు ఈ బిల్లు పాస్ కావాలంటే పార్లమెంటులో ఇది పాస్ అయితేనే దీనికి ఐడెంటిఫై వస్తుందంటే దానికి వాళ్ళు మద్దతు ఇస్తారని కూడా చెప్పారు. ఇంకేం కావాలి, రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఈ నిర్ణయంకు మిగతా పొలిటికల్ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నా, అంతవరకు చెప్తారు. అంటే సభ నిర్వహణకు సంబంధించి ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సర్వే చేస్తే, కులగణన చేస్తే దాన్ని తప్పుపడుతున్నారు. దాన్ని ప్రభుత్వం చేసినటువంటి సర్వే తప్పు అని చెప్పారని. అదే ఇవన్నీ బోకస్ మాటలు, ఎవడు తప్పు పట్టలేదు. ఇదే అన్నారు, మా సంఖ్య తగ్గింది. ఆ సంఖ్య గురించి మా అన్ని జిల్లాల్లో మా కుల సంఘాలు ఉన్నాయి. ఏదైతే జిల్లాలలో ఎక్కువ శాతం ఉన్నటువంటి కొన్ని మండలాల్లో 3-4 ఊర్లలో సర్వే మేము కూడా చేసి అవి ముఖ్యమంత్రి దృష్టికి తెస్తా అన్నారు. ఇంతకంటే సీఎం ఏమో పదే పదే చెప్తున్నారు, ప్రతి ఇంటి వివరాలు మా దగ్గర ఉన్నాయి, ఎవరిని ఎక్కువ చేసి గానీ ఎవరిని తక్కువ చేసి గానీ చూపించాల్సిన అవసరం మాకు లేదు అని చెప్తుంటే ప్రతిపక్షాలు అడిగిన దానికి మీరేం చెప్పారు? మరి ప్రతిపక్షాల్లో ఇదే అన్నది, మా కొంత సంఖ్య తగ్గింది, దానివల్ల మేము సర్వే చేస్తున్నాం, అది కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలి. అది జరిగింది, అంతే, ఇక వేరేదేం జరగలేదు. కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా మీతో మాట్లాడారా? మీటింగ్ ఏంది, ఏం జరిగిందని? ఇక అవన్నీ లోపటి సంగతి కలిగిందా లేదా మాట్లాడింది నేను చెప్పను, కానీ నిన్న చాలా బాగా జరిగింది, అందరూ హర్షించిండ్రు. అన్నిటికంటే నాకు సంతోషం ఏంటంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే మేము మద్దతు ఇస్తామన్నారు. అది పెద్ద పాయింట్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎన్ని చేసినా పార్లమెంటులో బిల్లు అయితే గతంలో ఐఐటి ఐఐఎంలో కూడా అన్ని పార్టీలు సపోర్ట్ చేసినా కాదు, మాకు ఇవాళ ఇంజనీర్లు అవుతుండ్రు, డాక్టర్. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీకి సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నా అనేది ఉద్దేశం. అంటే బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, బీజేపీ కులగణనను వ్యతిరేకిస్తుంది కదా, వాళ్ళ దీనికైతే సపోర్ట్ చేసిండ్రు కదా. నేను అనేది 42 చేసిండ్రు, కులగణకు చేసిండ్రు. దీని తర్వాత ఎవరు కూడా రాహుల్ గాంధీ గారి పార్లమెంట్లో బిల్లు పెడితే మేము వ్యతిరేకం చేస్తామని ఎవరు చెప్పలేదు, సపోర్ట్ చేస్తామన్నారు. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్. మీరు సమావేశం పెట్టడం మీద మీ పార్టీ కొంచెం కోపంగా ఉందంట కదా? ఇక కోపం ఉన్నదేమన్నా, నేను పార్టీ గురించి పనిచేస్తూని ఎవడో ఉంటారు, 10 మందిలో 2 కోప్పడితే 10 మంది ఇవాళ 10 మందిలో 8 మంది బాగా చేసినామని అంటున్నారు కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం సర్వే చేసింది కాబట్టి అభినందన సభ పెడతారా? అభినందన సభ పెడతామని అన్న వాళ్ళు కూడా వస్తా అన్నారు. అభినందన సభ ఎప్పుడు పెడితే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని పెడితే మేము అందరం వస్తామని అందరూ ఒప్పుకున్నారు, కమిటీ కూడా వేసుకున్నారు. అది ఎప్పుడు సభ అంటే ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆ రోజు నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఎవరు ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఎవరు చేయలేదు. సీఎం కి కలిసిన తర్వాత, తన విజ్ఞప్తులు చేసిన తర్వాత సభ ఏర్పాటు చేస్తామని, సీఎం అపాయింట్మెంట్ తీసుకునే ఈ సభ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు హనుమంతరావు.